కొందరిని చూస్తే పిట్ట కొంచెం కోతగనమన్న సామెత సరిగ్గా సరిపోతుంది. అసలు వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళు ప్రదర్శించే దూకుడు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇక అలాంటి పిల్లలను చూసి తల్లిదండ్రులు మా పిల్లలు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండునని అనుకుంటారు. కానీ టాలెంటెడ్ కిడ్స్ మాత్రం 100 ఏళ్లలో మనుషులు చేయలేని పనులను తమ చైల్డ్హుడ్లోనే సాధించి గిన్నిస్ బ్రేక్ చేస్తారు. అందరి చేత ఔరా అనిపించుకుంటారు. ఇక 9 ఏళ్లలోనే తన టాలెంట్తో ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన ఓ చిన్నారి ఏకంగా ఫ్యాషన్ డిజైన్ రంగానే ఏలేస్తున్నాడు. కనీసం టైలర్ మెడలో వేసుకునే టేప్ అంత పొడుగులేని ఈ బుల్లోడు డిజైన్ చేసిన దుస్తులు వేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. అమ్మ కొనించిన బొమ్మకు డ్రెస్ కుట్టడంతో మొదలైన ఆ చిచ్చరపిడుగు సక్సెస్ స్టోరీ ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం. అమెరికాకు చెందిన 9 ఏళ్ల మ్యాక్స్ అలెగ్జాండర్ పేరు ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో మారుమోగుతోంది. కనీసం టైలర్ టేప్ అంతా పొడుగులేని మ్యాక్స్ అదే టేప్ను మెడలో వేసుకుంటే మాత్రం ఓ కొత్త డిజైనర్ వేర్ రూపుదిద్దుకుంటుంది. బుర్రలోని ఆలోచనలు డిజైన్ల రూపంలో బయటపెట్టే మ్యాక్స్ చకచక డిజైన్లు గీస్తూ పెద్ద పెద్ద వాళ్లను షాక్ గురి చేస్తున్నాడు. దీంతో ఆ చిచ్చరపిడుగు డిజైన్ చూసే దుస్తుల కోసం సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికే 100కు పైగా డిజైనర్ దుస్తులను సెలబ్రిటీలకు అందించిన మ్యాక్స్ అంతర్జాతీయ డిజైనర్గా పేరు తెచ్చుకున్నాడు. ఫ్యాషన్ షోలు కూడా నిర్వహిస్తున్నాడు. ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన రన్వే ఫ్యాషన్ డిజైనర్గా మ్యాక్స్ గిన్నెస్ రికార్డులోకి ఎక్కాడు. ఇక ఈ బుడ్డోడి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. 40 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారంటే అతడి రేంజ్ ఏంటో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ 9 ఏళ్ల చిచ్చరపిడుగు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఒకరోజు షాపింగ్ చేస్తుంటే షోరూంలో ఉన్న డిస్ప్లే బొమ్మ కావాలని వాళ్ళ అమ్మని అడిగాడట. పైగా నేను దుస్తులు డిజైన్ చేస్తానని వచ్చిరాని మాటలతో అన్నాడట. అప్పుడు అతని వయసు కేవలం 4 ఏళ్లు. మ్యాక్స్ అదే పనిగా మారాన్ చేస్తుంటే ఇంట్లోనే అట్టముక్కలతో ఓ బొమ్మను తయారు చేసి ఇచ్చిందట వాళ్ళ అమ్మ. ఇక వారం తిరిగేసరికి ఆ బొమ్మకు ఓ డ్రెస్ తయారు చేసి వాళ్ళ అమ్మకు షాక్ ఇచ్చాడట మ్యాక్స్. దాంతో ఆమె ఆశ్చర్యపోయి మ్యాటర్ను కాస్త సీరియస్గా తీసుకొని కొడుకు ఆసక్తిని నిజం చేయాలనుకుని డిసైడ్ అయిందంట. తరువాత వెంటనే మ్యాక్స్ను ఇంటి దగ్గరలోని ఫ్యాషన్ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ చేయించింది. అక్కడే ఆ చిన్నారి మ్యాక్స్ ఫ్యాషన్ డిజైనింగ్లో మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన చిట్టి చేతులతో అద్భుతాలు సృష్టించాడు. ఇలా సొంతంగా దుస్తుల డిజైనింగ్ స్టూడియోను ఏర్పాటు చేశాడు. తన డిజైనింగ్ స్టైల్స్ ప్రత్యేకతలతో అంచెలంచెలుగా ఎదుగుతూ సెలబ్రిటీ డిజైనర్గా అనతికాలంలోనే మ్యాక్స్ పాపులర్ అయ్యాడు. ఇక మ్యాక్స్ సక్సెస్ స్టోరీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో అతడి కృషి అభినందనీయమని కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా మ్యాక్స్ తల్లిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పిల్లలను కేవలం చదువుకోమని ఒత్తిడి చేయడమే కాకుండా వారికున్న ఆసక్తిని గ్రహించి ప్రోత్సహిస్తే ఫలితాలు ఇలా ఉంటాయని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.